రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు దిగివస్తున్నాయి. గతంలో సన్నబియ్యం ధరలు అంతకంతకు పెరగడమే తప్ప తగ్గిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు మాత్రం సన్నబియ్యం ధరలు దిగివస్తున్నాయి. అందుకు రేవంత్ సర్కార్ అందిస్తున్న ప్రజాపాలనే కారణం. కొన్నాళ్ల క్రితం వరకు సన్నబియ్యం కొనాలంటే క్వింటాల్కు కనీసం 5,000 నుంచి 6,000 వరకు పెట్టాల్సి వచ్చేది. అయితే రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని 3.2 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించి కడుపు నిండా సన్నబియ్యం బువ్వ పెడుతోంది. అందుకోసం ప్రతి నెల దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తుంది. అంతకు ముందు ప్రభుత్వాలు పేదలకు దొడ్డు బియ్యాన్ని ఇచ్చేవి. దీంతో ఆ బియ్యం తినలేని చాలా మంది లబ్ధిదారులు దొడ్డు బియ్యాన్ని రేషన్ డీలర్లకు, బయటి వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్మేవారు. ఆర్థికంగా భారమైన సన్నబియ్యమే కొనేవారు. దీంతో సన్నబియ్యానికి డిమాండ్ పెరిగింది. అయితే రేవంత్ సర్కార్ సన్నబియ్యాన్ని ఇవ్వడం ప్రారంభించాక పేదలు సన్నబియ్యాన్నే వినియోగిస్తున్నారు. బయటి మార్కెట్లో కొనకపోవడంతో డిమాండ్ తగ్గింది. సన్నబియ్యం బ్లాక్ మార్కెట్ కూడా తగ్గింది. దీంతో ప్రస్తుతం క్వింటా సన్నబియ్యం ధర 4,000కు దిగివచ్చింది. తద్వారా మధ్యతరగతి పైన భారం తగ్గింది. అంతేకాకుండా బియ్యం రీసైక్లింగ్ కూడా తగ్గింది. మొత్తం మీద రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా పాలనతో పేదలకు సన్నబియ్యం అందించి కడుపు నిండా తిండి పెడుతుండగా సన్నబియ్యం ధరలు దిగివచ్చి మధ్యతరగతి కూడా భారం తగ్గించింది.